ప్రైజ్ లార్డ్. బాగున్నారా? 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఒక టైం పెట్టాడు దేవుడు. ఆ సమయంలో తప్పక దేవుడు మిమ్మల్ని హెచ్చించునై ఉన్నాడు. దైవజనమా, ఆయన హెచ్చించబోతున్నాడు. ఆ టైం వచ్చేంత వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి ప్రార్థనలో మీ భారమంతా ఆయన మీద మోపండి. మీ చింత యావత్తు ఆయన మీద మోపండి. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. మనం తొందరపడడం వలన దేవుడు మనకిచ్చే ఆ దీవెన ఆశీర్వాదానికి మనం దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడం అనేది అది ఒక అద్భుతమైన ఆశీర్వాదాల్లోకి మనల్ని నడిపిస్తుంది. హెచ్చు కలుగును అన్నాడు. ఎవరి వలన హెచ్చు కలుగును? తూర్పు వలన పడమర వలన హెచ్చు కలుగదు, కానీ యెహోవా వలనే హెచ్చు కలుగును. దేవుడే మనలను హెచ్చించువాడు. యోసేపు జీవితంలో పేరు ప్రఖ్యాతల కొరకు ఆయన ఎక్కడా ప్రాకులాడలేదు. తనకిచ్చిన పనిలో నమ్మకంగా, నమ్మకస్తుడిగా, యథార్థవంతుడిగా ఎక్కడా కూడా తేడా రాకుండా జాగ్రత్త పడ్డాడు. పనుల్లో చురుకైన వాడిగా ఉన్నాడు. ఎక్కడా బద్ధకాన్ని చూపలేదు. తన కొరకు అందరూ పోటీ పడ్డారు. నా పొలంలో నా యొక్క ఫీల్డ్లో వర్క్ చేయాలని ఇతన్ని పంపండి. ఒక పనివాని కొరకు అక్కడున్న భూస్వాములందరూ కూడా పోటీ పడ్డారు. మంత్రులు పోటీ పడ్డారు. ఆ మంచి పనివాడు మాకు కావాలని, ఆ నమ్మకమైన పనివాడు మాకు కావాలి. ఆ యథార్థవంతుడు అతను ఎక్కడ అడుగు పెట్టితే అక్కడ ఫలిస్తున్నాడు. అతనికి ఏ పని అప్పగించినా రిజల్ట్స్ తీసుకొస్తున్నాడు. ప్రోగ్రెస్ ఉంటుంది. కనుక ఈ వ్యక్తి మా పొలాల్లో పని చేయాలి, నా ఎస్టేట్లో పని చేయాలని ఆశపడ్డాడు. అంటే చూడండి, ఒక ఫేత్ఫుల్గా ఉన్న వ్యక్తికి ఎంత డిమాండ్ ఉందో. నమ్మకంగా, హానెస్ట్గా ఉండి పనిచేస్తున్న వారు కావాలని అన్ని కంపెనీలు కోరుకుంటున్నాయి. ప్రపంచంలో ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక వ్యాపారి కానీ, ఒక ఉద్యోగి కానీ, దైవ సేవకులైనా, ప్రపంచంలో ఉన్న ఎవరైనా కావచ్చు, ఏ ఫ్యాక్టరీ అయినా ఎవరిని కోరుకుంటున్నారంటే నమ్మకస్తులైన వారిని. దేవుడు కూడా అదే కోరుతున్నాడు. దేవుని బిడ్డ, నమ్మకస్తులైన వారికి మెండైన దీవెనలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు వెళ్తుంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి. ప్రతి చెట్టుకు ఒక కాలం పెట్టాడు, దాని ఫ్రూట్స్ వచ్చే కాలం. అలాగే ప్రతి మనిషి ఫలించే రోజు ఒకటి రాబోతుంది. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇన్నాళ్ళు ఎదురు చూసి ఉన్నావేమో. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఫలించే రోజు రాబోతుంది. యేసు నామంలో నీవు హెచ్చించబడే రోజు రాబోతుంది. నీవు వర్ధిల్లే రోజు కూడా రాబోతుంది. ఆ రోజు త్వరలోనే పరిశుద్ధాత్ముడు నీకు దయచేయునుగాక. యవనస్తులకు సమయం పెట్టాడు దేవుడు. తప్పక దేవుడు మిమ్మల్ని హెచ్చించే రోజు రాబోతుంది, వస్తుంది, వచ్చి తీరుతుంది. ఆమేన్. మీ పిల్లల విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నారా? దేవుడు హెచ్చించే రోజు రాబోతుంది. మీ కుటుంబ విషయంలో ప్రార్థిస్తున్నారా? దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దైవజనమా, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో, మీ వ్యవసాయ పనుల్లో, మీ చదువులో దేవుడు మిమ్మల్ని హెచ్చించే రోజు రాబోతుంది. అంతవరకు విశ్వాసంతో కనిపెట్టుకుని ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉందాం. అనుదినం ప్రార్థన మానొద్దు. అనుదినం వాక్య ధ్యానం మానొద్దు. అనుదినము దేవుని ప్రేమను పంచుట మానొద్దు. మనం పొందుకున్న మేలులను ప్రకటించక షేర్ చేసుకోకుండా మానొద్దు. మనకున్న విశ్వాసాన్ని షేర్ చేద్దాం. వారు నమ్మినా నమ్మకపోయినా మనల్ని రక్షించిన ప్రభు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని మనం వివరిద్దాం. దేవుని స్తుతిద్దాం. ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉన్నటువంటి మీ జీవితాలు త్వరలోనే హెచ్చించబడే రోజు వచ్చునుగాక. ఆమేన్. షల్ మీ ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, నీ నామంలో ప్రార్థన చేస్తున్నావు డాడీ. మా తండ్రి, నీ ప్రజలందరూ కూడా ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉండగా ఈ వాగ్దానం విని ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించువాడవు నీవే నాయనా. మాకు తూర్పు నుండి పడమట నుండి హెచ్చు కలుగదు, కానీ తీర్పు తీర్చువాడవు నీవే. మమ్మల్ని హెచ్చించువాడవు కూడా నీవే ప్రభువా. నీ యందు భయభక్తి గల వారికి నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అయితే తగిన సమయమందు వారికి సమయాన్ని పెట్టావు అయ్యా. నీ ప్రజలందరూ హెచ్చించబడలాగున నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండే కృప, సహాయం నీ ప్రజలందరికీ దయచేయండి. ధారాళంగా ధారాళంగా
ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపలో నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడావు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నావు. మీరు మీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడు ప్రభువా. ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చు నాయనా. ఒక దినమున మీరు మమ్మల్ని హెచ్చించబోతున్నారు, ఆశీర్వదించబోతున్నారు. ఆ దీవెనలు ఈ యొక్క వాగ్దానం విని ప్రార్థించే ప్రతి ఒక్కరికి మీరు దయచేయబోతున్నారని నమ్ముచు క్రీస్తేస్తునందు వేరుపారి మీ రాకడకు సిద్ధపడే కృప వీరందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న కీర్తన పాడదాం. కష్టములెన్నైనా శోధనలెదురైనా దిగులు చెందను నేనెప్పుడు. కష్టములెన్నైనా శోధనలెదురైనా దిగులు చెందను నేనెప్పుడు. నాకు ధైర్యమునిచ్చే దేవుడు ఉన్నాడు, ప్రతి వేదన బాధను తొలగించేస్తాడు. నాకు ధైర్యమునిచ్చే